హలో అండి అందరికీ. ఈరోజు మన హిందూ మత సారాంశంలో ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే ఆహారం ప్రాముఖ్యం గురించి. ఆహార ప్రాముఖ్యం గురించి హిందూ సనాతన ధర్మాలు ఏం చెప్పాయి, మనిషికి ఆహారం నిషిద్ధమా, మాంసాహారం ఎందుకు నిషిద్ధమయ్యింది అనేటువంటి విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాము. సాధారణంగా వేదకాలంలో మాంసాహారం అంటే కొన్ని రకాల మాంసాలు నిషిద్ధాలు కాదు. మాంసాలు అందరూ తినేవారు, ముఖ్యంగా అందరూ తినేవాళ్ళు. అంటే వేదం చదివేవాళ్ళు కానీ చదువుకోని వాళ్ళు కానీ అందరూ కూడా మాంసాహారాలు తినేవాళ్ళు. తర్వాత కాలంలో మాంసం అనేది నిషిద్ధమే. తర్వాత కాలంలో మాంసం ఎందుకు నిషిద్ధమైంది అంటే మాంసాహారం అనేది ఎక్కువగా ఇప్పుడు సహజంగా వేదాలు చదివేవాళ్ళు, చెప్పేవాళ్ళు లేదా పౌరోహిత్యం చేసేవారు వీళ్ళు ఉంటారు కదా, పండితులు, వాళ్ళు మాంసాహారం నిషిద్ధం. ఎందుకంటే శారీరకత తక్కువగా ఉంటుంది కనుక అటువంటి వాళ్ళు అత్యధిక కొవ్వు పదార్థాలు ఉన్నటువంటి ఆహారాలు అంటే మాంసాహారం లాంటివి అరగటం అనేది చాలా ఆలస్యం అవుతుంది కనుక వాటిని తీసుకోవడం కారణంగా వాళ్ళ యొక్క దృష్టి మరలుతుంది, శ్రద్ధ వహించలేరు చేసే కార్యక్రమాల మీద అని చెప్పేసి వాళ్ళకి ఎక్కువగా శాకాహారం చెప్పడం అయ్యింది, మాంసాహారం నిషేధించటమే. అదే సందర్భంలో గోమాంసాన్ని కూడా ఇంతకుముందు తినేవారు. ఇంతకుముందు కూడా ఒట్టిపోయినటువంటి అలాగే పాలు ఇవ్వనటువంటి ఆవులను మాత్రమే తినేవాళ్ళు తప్ప. ఎందుకంటే హిందూ మతంలో గోవు చాలా ప్రసిద్ధమైంది. ఎందుకంటే గోవుని భగవంతుడితో సమానంగా చూస్తారు. ఎందుకంటే అది పాలు ఇస్తుంది, ఆ పాల ద్వారా మనకి ఎన్నో రకమైన పోషకాలు అందుతాయి, ఆరోగ్యంగా ఉంటుంది. అటువంటి గోవులను చంపటం అనేది ప్రధానంగా జైన మతం, బౌద్ధ మతం, జైన మతం అహింసా మతాలుగా పేరు పొందాయి. మరి ఇప్పుడు ఎందుకంటే అవి లేవు అని అడుగుతారేమో. ప్రధానంగా అతి అహింస కారణంగా బౌద్ధం, జైనం భారతదేశంలో నశించాయి అనడానికి కారణం, జైనం మరీ నశించడానికి కారణం అతి అహింస. వాళ్ళు ఏమిటంటే చిన్న పురుగును కూడా చంపకూడదు అనేటువంటి ఒక నియమం ఉంటుంది. ఈ అతి అహింసను కూడా అంత మంచిది కాదు అనేది. అయితే హిందూ మతం అంతా కూడా సమతుల్యంగా ఉంటుందన్నమాట అన్ని విధాలుగా. ముఖ్యంగా ఆహారాలలో 3 విధమైన ఆహారాలు ఉంటాయి: రజోగుణ ఆహారం, తమోగుణ ఆహారం, సత్వగుణ ఆహారం. వీటిల్లో ఇప్పటి కాలానికి సంబంధించినంత వరకు ఎక్కువగా మాంసాహారం అనేది తీసుకోవడం అనేది అంత మంచిది కాదు అనేది మనందరికీ తెలుసు. ఎందుకంటే శాకాహారం అత్యంత ఆరోగ్యకరం, శ్రేష్టం. వాటిల్లో ఆ శాకాహారంలో కూడా సత్వగుణం ప్రధానంగా ఉన్నటువంటి ఆహారం మరింత శ్రేష్టం. మీకు రజోగుణం అంటే ఎక్కువగా ఉప్పులు, కారాలు, మసాలాలు వేసి వండే ఆహారాలని రజోగుణ ఆహారాలు అంటారు. అలాగే తమోగుణ ఆహారాలంటే వాటితో పాటు మాంసాహారాలు, ఎక్కువగా మత్తు కలిగించే ఆహారాలని తమోగుణ ఆహారాలు అంటారు. వాటి వల్ల ఏమవుతుంది, ఎక్కువగా నిద్ర, బద్ధకము, మత్తు ఇవన్నీ కలిగిస్తాయి. రజోగుణ ఆహారాల వల్ల ఏమవుతుంది, ఎక్కువగా ఆవేశము, అనాలోచితంగా మూర్ఖంగా ప్రవర్తించడం లాంటివి వస్తాయి. అందువల్ల శాకాహారంలో కూడా సాత్విక ఆహారమే ప్రబోధించడం జరుగుతుంది. అంటే ఎక్కువగా మరీ సాత్విక ఆహారం తీసుకోలేకపోయినా కూడా ఎక్కువగా తమోగుణ ఆహారాలను తగ్గించుకోవాలి. తద్వారా మంచి ఆరోగ్యాన్ని, ఆలోచన విధానాన్ని పెంపొందించుకోవచ్చు అనేది చెప్పినటువంటి విషయం. కాబట్టి ఎంత సాత్విక ఆహారం తిన్నా కూడా భగవద్గీతలో రామకృష్ణ పరమహంస ఒక మాట అంటాడు. పంది మాంసం సహజంగా హిందువులకి నిషేధం.
కానీ పంది మాంసం తిన్నప్పటికీ భగవద్ ఆలోచనలు ఉత్కష్టంగా ఉంటే వాడు అత్యుత్తమమైనటువంటి వ్యక్తిగా మనం పరిగణించాలి అని చెప్పి రామకృష్ణ పరమహంస చెబుతాడు. సో దాని కారణంగా ఇప్పటికీ శాకాహారం తినాలా మాంసాహారం తినాలా అనే చర్చ ఉన్నప్పటికీ అన్నిటికన్నా శాకాహారం మితంగా తీసుకునే శాకాహారం